హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీ ఫ్యాషన్ ప్లానెట్. సో వీకెండ్ కదండి, సరదాగా అలా బయటకు వెళ్తున్నాము. సో పిల్లల్ని ఆడిపిద్దామని చెప్పేసి బయటకు తీసుకెళ్తున్నాము. ప్లే ఏరియాకి బ్యాలరింగ్ అని ఉంటుంది. సో ఇక్కడికి మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇప్పుడు వరకు వింటర్ కదా, వీళ్ళు కొంచెం మూడీగా ఉండి బయటకు తీసుకెళ్ళక చాలా మూడీగా అయిపోతున్నారు పిల్లలు. సో వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట, మా ఇంటి దగ్గరలో ఉంటారు. సో వాళ్ళు మేము ఇద్దరం కలిసి ఆ బుడ్డోని మా బుడ్డోని ఇద్దరిని కలిపి తీసుకెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా చెట్లు, ఒక్క ఆకు కూడా లేదు. సో ఇప్పుడే వస్తాయి అనమాట. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, సో అందుకే వ్యూ బాగుందని చెప్పేసి ఇక్కడ కొంచెం క్లిప్ తీశాను. సో ఇక్కడ ఏంటి అంటే, మేము మా ఇంటి దగ్గర నుంచి మేము ఆ ఏరియాకి వెళ్ళడానికి మాకు 50 మినిట్స్ టైం అయితే పడుతుంది. సరదాగా అలా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. కొంచెం ఎండ కూడా ఉంది కదా, సో చాలా డేస్ అయింది అట్లా బయట తిరిగి. సో అలా అని చెప్పేసి మేము బస్కి వెళ్ళకుండా అలా చక్కగా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. సో ఇప్పుడే అండి జస్ట్ అలా అన్ని సమ్మర్కి మనకి చెట్లకి చిగురులు అయితే వస్తున్నాయి, చాలా బాగుంది. సో అదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అలా చిగురు వస్తున్నప్పుడు చుట్టానికి చాలా బాగుంటుంది కదా. సో అలా మాట్లాడుకుంటూ సరదాగా వెళ్తున్నాము. 50 మినిట్స్ వాక్ చేసాము. సో ఇప్పటి వరకు చలికి ఇంట్లో ఉండి బయటకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడ్డాం. సో ఈ వాక్ అనేది మాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళేటప్పుడు కష్టంగా అనిపించలేదు, వచ్చేటప్పుడు కూడా కష్టంగా అనిపించలేదు. 1 అవర్ నడిచామండి, కానీ అస్సలకి నడిచినట్లు అనిపించలేదు. చాలా డేస్ తర్వాత బయటకు వెళ్ళాం కదా, చాలా బాగుంది. సో ఇంకా మేము సగం దూరం వచ్చామండి. సో ఇది సిటీ సెంటర్ అనమాట. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దీన్ని మాత్రం నన్ను చూస్తూ ఉంటుంది వస్తుందా లేదా అని. నేను వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను, మా వాళ్ళేమో టైం లేట్ అవుతుందని చెప్పేసి వెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడ మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం కాబట్టి 1కి స్టార్ట్ అయ్యాము. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 2 అవుతుంది. అండ్ 6 కల్లా అది క్లోజ్ చేసేస్తారనమాట. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి టైం ఉండదని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ చూసారండి, విండ్ మిషన్ ఉంది. సో ఇది నేను నా చిన్నప్పుడు నోట్బుక్ మీద చూశాను, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను అనమాట. మన సైడ్ ఏమి ఉండవు కదా అట్లాంటివి. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, మేము ఇక్కడికి రీచ్ అయ్యాము, అంతా బాగుంది. సో మేము ఇక్కడికి ఆడిపిద్దామని వచ్చింది పిల్లల్ని. బట్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ చల్లగాలిలో 1 అవర్ నడిచాం కదా. సో ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి వచ్చేసాము. ఆ చల్లగాలికి పిల్లలిద్దరు చక్కగా స్లీప్ వేశారనమాట. సో లోపలికి వచ్చాము, చూస్తున్నాము 1 అయింది టైము, సారీ 2 అయింది టైము. 2 అయింది. అంత బాగుంది, చాలా బాగుంది. మనకి అంతా ఆడుకోవడానికి అంత ఫుడ్ పెట్టుకోవడానికి పిల్లలకి అంతా బాగుంది. ఇలా మనకి చివరి వరకు ఉంటుందండి. డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. చక్కగా పిల్లలు ఆడుకోవడానికి బాగుంది ఈ ఏరియా అయితే. సో ఇక్కడ మాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. వచ్చాము, ఇదిగోండి పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. మా పిల్లలేమో ఆడిపిద్దాము అని చెప్తే వీళ్ళేమో ఇదిగోండి చక్కగా స్టాళ్ళలో పడుకొని ఇద్దరు మహారాజులలో నిద్రపోతున్నారనమాట. సో పాపం వాళ్ళు నిద్రపోవాలి కదా, మళ్ళీ లేపేసినా వాళ్ళకి హెడేక్గా ఉండి కొంచెం ఆడుకోరనమాట. అందుకని చెప్పేసి ఒక 1/2 అవర్ వరకు వాళ్ళని అట్లా బొజ్జో పెట్టామన్నమాట. ఒక 1/2 అవర్ పడుకోబెట్టి ఆ తర్వాత లేపి ఆడిపించాము. కొంతసేపటికి సెట్ అయ్యారులేండి, వెంటనే సెట్ అవ్వరు కదా. సో ఆ నిద్ర మొత్తం పోయిన తర్వాత సెట్ అయ్యారు. ఇక్కడ మా ఫ్రెండ్ ఏమో ఏం చేద్దాం అనుకుంటా వచ్చింది. సో ఈలోపు మనం ఆడుకుందాం అని చెప్పేసి వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోపెట్టేసి పిల్లల దగ్గర మేమైతే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ నేను ఆడుకున్నాను. ఏం చేస్తాం మరి, 10 యూరోస్కి మనం న్యాయం చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ లాక్కొచ్చింది. సో మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసాము, కొంచెం కాదు బాగానే ఎంజాయ్ చేసాము. పిల్లల కన్నా మేమే ఎక్కువ ఎంజాయ్ చేసాం దీంట్లో. సో ఇలాంటిదైతే నేను చిన్నప్పుడు ఎప్పుడూ ట్రై చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. ఇక్కడ పిల్లలు ఇక్కడ చూసేసరికి అక్కడికి పరిగెత్తేస్తున్నారు. ఎలా పరిగెత్తున్నారో ఎక్కితే కానీ నాకు తెలియలేదు. ఒక్క స్టెప్ వేయగానే అక్కడ ఊగిపోయింది. అండ్ తాడు కూడా పట్టుకోవడానికి ఎక్కడో దూరంగా ఉంది, ఆ నెట్ని పట్టుకొని వచ్చాను. సో ఇక్కడ పిల్లలు ఏంటో మరి ఫాస్ట్గా అది ప్రాక్టీస్ ఉంటుంది కదా, సో అలా అనమాట పరిగెత్తేస్తున్నారు. నేనైతే స్లోగా అలా నడిచాను స్టార్టింగ్లో, తర్వాత బాగానే నడిచాను అనుకోండి. సో ఇదిగోండి ఇక్కడ పిల్లల్ని లేపేసేసాము, ఇంకా స్లోగా సెట్ అవుతున్నారనమాట వాళ్ళు చక్కగా. కొంచెం టైం పట్టింది, నిద్ర లేచారు కదా, సో తర్వాత ఆడుకున్నారనమాట. ఇక్కడ చూసారా పిల్లలు, చిన్న పిల్లలండి. అండ్ మా పిల్లలకి ఇక్కడ వీళ్ళకి మా బుడ్డోడికి 1.5 ఇయర్, ఈ బుడ్డోడికి
1 ఇయర్ 1 మంత్. సో ఇంత చిన్న పిల్లల్ని తీసుకొచ్చాం కదా మేము. మాకన్నా చిన్న పిల్లలు అంటే 6 మంత్స్ 7 మంత్స్ బేబీస్ తీసుకొచ్చారు. పక్కన మీరు చూస్తే వాళ్ళు చక్కగా ఆడిపిస్తున్నారు. చక్కగా మార్నింగ్ 10కి వస్తారు చక్కగా, అండ్ ఈవినింగ్ 6 వరకు క్లోజ్ అవ్వకుండా ఉంటుంది. సో అలా టైం స్పెండ్ చేస్తారనమాట పిల్లలతో. ఎంత హాయిగా స్పెండ్ చేస్తారనమాట వీళ్ళు. టైం అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అలా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పిల్లల్ని ఆడిపించినట్టు ఉంటుంది, మనకి పిల్లలతో ఆడుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ ఈ బుడ్డోడు చూసారా, ఓ తెగ చూసేస్తున్నాడు అనమాట. చూసి దాన్ని సౌండ్ చేస్తున్నాడు అనమాట. బుడ్డోడు పడిపోయాడు. ఇదిగో వాళ్ళ అన్న వచ్చాడు ల్యాప్టాప్ అని. సో ఇక్కడ బాగా క్యూట్గా అనిపించాడు వీడొకడు. ఇదిగోని మా వాడేమో ఇప్పుడే కొంచెం సెట్ అవుతున్నాడు అనమాట. వీడిని ఇక్కడ బాల్లో తీసుకొస్తే ఓ అరుస్తున్నాడు అనమాట. సో ఇక్కడ నేను కూడా బాస్తో కొంచెంసేపు ఆడుకున్నానండి. నేను ఎప్పుడు ఇలా చిన్నప్పుడు ఇలా ఇన్ని బాస్తో అయితే ఆడుకోలేదు. అందుకని చెప్పేసి నేను కూడా సరదాగా అట్లా ఆడుకున్నాను. ఇదిగోండి ఇది ఒకటి ఎక్కాము, చాలా ఎక్కాములేండి, నేను కొన్ని వరకే షూట్ చేశాను. సో ఇక్కడ ఇది ఒకటి ఎక్కాము, బాగుంది. సో మా వాడు వాళ్ళ డాడీ కార్ అని అడిగాడంట, అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ కార్ ఎక్కించాడు వాడిని. సో ఇది ఒకటి బాగుంది, వీడు భలే ఎంజాయ్ చేశాడు. నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా. ఇది ఒకటి బాగా ఎంజాయ్ చేశాడు బుడ్డోడు. సో ఇంకా ఈవినింగ్ 4 అయిపోయిందండి అలా ఆడుకుంటూ. సో ఆకలేస్తుందని చెప్పేసి ఇంకోండి ఇది ఒకటి ట్రై చేసాము. పిల్లలు తింటున్నారు కదా, మనం కూడా తిన్నాము పిల్లల్లాగా అని చెప్పేసి ఇది ఒకటి ట్రై చేసాము. ఏం లేదు, అంత ఐసే ఉంది, కానీ మాకు ఎందుకో ట్రై చేయాలనిపించింది. మా ఫ్రెండ్ ఒకటి నేను ఒకటి ట్రై చేసాము. కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకొని అలా తిని మళ్ళీ కొంచెంసేపు ఆడుకున్నాము. ఇదిగోండి మా వాడు ఇప్పుడు బాగా సెట్ అయ్యాడనమాట. వాడే చక్కగా వెళ్ళి ఆడుకుంటున్నాడు ఇప్పుడు. సో ఫైనల్గా ఇప్పటికి సెట్ అయ్యాడనమాట. సో వాడికి తెలియదు అనమాట, వాడికి ఎక్కిన వైపే దిగేస్తున్నాడు. ఇదిగోండి కాదమ్మా అలా కాదని చెప్పి తర్వాత మళ్ళీ చూపిస్తే అప్పుడు చేశాడు. వాడు అట్లా ఎక్కాడు కదా, మళ్ళీ అటు సైడ్ నుంచి జారుతున్నాడు. వాడికి తెలియదు, చిన్నోడు కదా, ఇప్పుడే కదా ఫస్ట్ టైం తీసుకొచ్చింది. సో ఈ పాప మాత్రం భలే క్యూట్ ఉంది, వచ్చిన దగ్గర నుంచి బాబా అంటుంది చక్కగా క్యూట్గా. సో ఇంకా వాడి ఎటంటే అటు అట్లా వదిలేసాము, చక్కగా ఆడుకోరా అని చెప్పేసి. చాలా చక్కగా వాడు ఆడుకున్నాడు, ఎంజాయ్ చేశాడు. సో ఇలాంటివి చక్కగా మంత్లీ ఒక్కసారన్నా నేను తీసుకొస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఇక్కడ లోన్లీగా ఇంట్లో ఉండి లోన్లీగా పిల్లలు ఎవరు లేక అలా ఫీల్ అవుతారు. ఇలాంటివి అయితే బెస్ట్. చక్కగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఫుడ్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు కాబట్టి హాయిగా అలా పిల్లల్ని ఆడిపించినట్టు ఉంటుంది. మనకు కూడా కొంచెం ఇంట్లో ఉండి బయటకు వస్తే కొంచెం మైండ్ రిలీఫ్ అయితే వస్తుంది. పిల్లలతో చక్కగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మనకు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మనకు కూడా మన చిన్నప్పుడు డేస్ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట మనం ఆడుకునేవి. సో అలా సరదాగా ఇలా అయితే ఈ వీకెండ్ ఎంజాయ్ చేసాము. మా వాడైతే ఇంక ఇదిగోండి ఇప్పటికి లైన్లో వచ్చాడు. అలా కాదమ్మా ఇలా ఎక్కి ఇలా దిగాలి అని చెప్తే ఇదిగోండి లైన్లో నుంచుని ఫైనల్గా ఇలా ఆడుకున్నాడనమాట చాలాసేపు. సో అలా మేము ఈ వీకెండ్ అయితే పిల్లలతో అలా స్పెండ్ చేసాము. సో ఇది నా ఫస్ట్ చిన్న ఒక మినీ వ్లాగ్ లాగా నేను తీశాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ, బై బాయ్.